ఈరోజు మా పార్టీ లీగల్ సెల్ మేము ఆలోచించింది, మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే చిత్తశుద్ధి లేదు, బీజేపీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలని ఓ విధంగా మోసం చేస్తున్నారు. ఊరికే నేను అడుగుతా, నువ్వు కాదు నేను. ఇంకా బీజేపీ అయితే మేము మన నియమించబడ్డటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మేము నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీఏ సీఎం ఉంటాడని చెప్పారు. గిదే చేయనప్పుడు మీరు బీసీ సీఎం అని ఎట్లా చేస్తారండి? ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? బీసీ రిజర్వేషన్లు పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లే కోసం చిత్తశుద్ధి లేని బీజేపీ పార్టీ మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేస్తామంటే ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? మీకు చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలంటే 9th షెడ్యూల్లో పెట్టండి. కేసీఆర్ గారు 2017 ఏప్రిల్లో ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ఆనాడు మరి రిజర్వేషన్లు ఇది 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి అది అట్లే ఉన్నది, పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఢిల్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు పాస్ చేసే బిల్లు పెండింగ్ ఉన్నది. ఈ రెండు ఇంట్రడ్యూస్ చేయండి, ఈ రెండు 9th షెడ్యూల్లో పెట్టండి. అటు ఎస్టీ వర్గాలకి ఇటు బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంకొక బీసీ నాయకుడు జియో తీసుకొస్తే సరిపోతుంది అంటారు. ఈ ఆర్డినెన్స్ చాలా గొప్ప ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు. గవర్నరే సంతకం పెట్టని ఆర్డినెన్స్ చాలా మంచి ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు. ఇది ఎక్కడిదండి? రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇందిరా సాహ్ని కేసులో. ఇంకొకటి ఆర్టికల్ 243D, దాంట్లో సెక్షన్ సబ్ క్లాస్ 6 దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఏది పంచాయతీరాజ్ ఎన్నికల లోపట రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడ్డ తరగతుల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పి క్లాస్ 6 ఆఫ్ 243D చెప్తుంది. దాన్ని ఒక అమెండ్మెంట్ చేయొచ్చు కదా, లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయొచ్చు కదా. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఇంత జనాభా శాతం ఉన్నది, ఆ శాతాన్ని ఆ నిష్పత్తి ప్రకారంగా మీరు సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి ఆర్టికల్ 243Dలో చెప్పచ్చు కదా, చెప్పరు. అక్కడ అది లేదు. 6 ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ for reservation of seats in any panchayat or offices of chairpersons in the panchayats at any level in favor of the backward class of citizens. 243D sub class ఉన్నది. ఇక్కడ ఇంకో రెండు లైన్లు పెట్టేస్తే అయిపోతుంది. ఆ రాష్ట్రాల్లో బీసీ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారంగా మీరు రిజర్వేషన్లు ఇవని చెప్పి ఇది ఒకటి అమెండ్మెంట్ ఎందుకు చేయడు మోడీ గారు? 243D సబ్ క్లాస్ సికి ఇంకొక 2 సెంటెన్సెస్ రాస్తే అయిపోతుంది. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు 2017లో పాస్ చేసినటువంటి బిల్లు ఇంకా పెండింగ్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పాస్ చేసింది. ఈ 2 పెట్టచ్చు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు డ్రామా అయింది. మేము అందరం పోయి ధర్నా చేస్తాం. ధర్నా ఎందుకు చేయాలి? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఎందుకు ధర్నా చేయాలి? అడిగేది సక్కంగా అడుగు రాదు. మీ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని పోయి ప్రధానమంత్రిని కలువు, మేమందరం వింటాం. చేస్తాడా చేయడా చూద్దాం. జీవో అని ఆర్డినెన్స్ అని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇప్పటివరకు 9th షెడ్యూల్లో దేశంలో మొదటిసారి నెహ్రూ గారు 1951లో వచ్చినప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాన్ని తీసుకొచ్చాడు, దాంట్లో పొందుపరిచాడు. ఇప్పటివరకు 284 ఉన్నాయి. ఇప్పుడే మా భారత్ గారు అంటారు 290 దాకా కూడా వచ్చినాయని చెప్తున్నారు. నేను చదివినప్పుడైతే 284 ఉండే. దాదాపు 290
ఈరోజు 9th షెడ్యూల్లో ఉన్న చట్టాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్ర శాసనసభలు పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాలు 9th షెడ్యూల్లో గన్ని ఉన్నాయి. ఇంకొకటి ఎక్కువైతుంది, ఇంకో 2 ఎక్కువైతాయి. కేసీఆర్ గారు పాస్ చేసింది ఒకటి ఉన్నది, నువ్వు నిన్న పాస్ చేసింది ఒకటి ఉన్నది. ఈ 2 పెట్టమని చెప్పు మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని. చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి పార్లమెంట్లో. నేను ఎన్నో ప్రైవేట్ మెంబర్లు బిల్లు పెట్టాను. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే పాస్ అవుతుందని కాదు, అట్లీస్ట్ యూ కెన్ సెన్సిటైజ్ ది గవర్నమెంట్, యూ కెన్ సెన్సిటైజ్ ది బ్యూరోక్రాట్స్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన చాలా ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఎన్నో పెట్టాం. అవన్నీ ఇప్పుడు చర్చ అప్రస్తుతం. మీరు రాహుల్ గాంధీని పెట్టమని చెప్పి రేపు అసలు మోడీ గారి సంగతి తేలుతుంది కదా, ఆయనకు చిత్తశుద్ధి ఉన్నదా లేదా వెనకబడ్డ తరగతుల పట్ల. కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల లోపల పంచాయతీరాజ్ వ్యవస్థ లోపల బీసీ నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇప్పుడు మా లీగల్ సెల్ ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైకోర్టు లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏజీపీలు జీపీలు మేము ఇచ్చినంత ఎవడు ఇవ్వలేదు దేశం లోపల. దట్ ఈస్ ది రియల్ స్ట్రెంగ్త్. చిత్తశుద్ధి ఉండదలుచుకుంటే 25-30 మంది ఎస్సీ పిల్లలకే ఏజీపీలు ఇచ్చినాం, స్టాండింగ్ కౌన్సిల్స్ ఇచ్చినాం. అడ్వకేట్ జనరల్ మొత్తం ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60 ఏండ్లు మొదటిసారి అడ్వకేట్ జనరల్ని కేసీఆర్ గారు నియమించారు అడ్వకేట్ జనరల్గా. అది చాలా అత్యున్నతమైనటువంటి పోస్టు. వెనుకబడ్డ తరగతుల నుండి ప్రసాద్ గారిని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు. హైదరాబాద్ హైకోర్టులో ఒక బీసీ అడ్వకేట్ జనరల్గా రాలేదు, కేసీఆర్ గారు తీసుకొచ్చారు. మార్కెట్ కమిటీ లోపల వెనుకబడ్డ తరగతుల వాళ్ళకి మార్కెట్ కమిటీ చైర్మన్స్లో రిజర్వేషన్లు అమలు చేసినాం. మహిళలకి మార్కెట్ కమిటీ చైర్మన్లు రిజర్వేషన్లు తీసుకొచ్చినాం. కార్పొరేషన్స్కి వెనుకబడ్డ తరగతుల నాయకత్వాన్ని చైర్మన్లకి తీసుకురావడం. రిజర్వేషన్స్ చట్టం ఏం లేదు, చిత్తశుద్ధి ఉన్నది. ఇలా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ 2 చట్టాలని 9th షెడ్యూల్లో పొందుపరచాలి. ఆర్టికల్ 243(d)ని అమెండ్మెంట్ చేయాలి. చిత్తశుద్ధి ఉంటే అది చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీ పోయి ధర్నాలు బిర్నాలు కాదు కావాల్సింది, ఆ డ్రామాలు కాదు కావాల్సింది. మంత్రులు పోయి అక్కడ కాదు, స్ట్రేట్గా మీరు రాహుల్ గాంధీ గారి ఇంటికి పోండి, ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టమనండి, లేదా రాహుల్ గాంధీ గారిని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర మోడీ గారి దగ్గర పోండి. 9th షెడ్యూల్లో పెట్టేటట్టు ప్రయత్నం చేస్తేనే మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ లోపల 42% రిజర్వేషన్స్ తీసుకురావడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మేము భావిస్తాం. లేకపోతే డ్రామాగానే ఫీల్ కావాల్సి వస్తుంది. జై తెలంగాణ.